నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రొయ్యలు ఆరోగ్యానికి ఎంత మంచివో అంతే ప్రమాదం కూడా. రొయ్యలు తినేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలు పోవడం ఖాయం. రొయ్యలు తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిజానికి రొయ్యలు బలవర్ధకమైన ఆహారం, కానీ అవి సరిగ్గా శుభ్రం చేయకపోతే జరిగే నష్టం కూడా అంతే. ఇక తాజాగా రొయ్యలు తినడం వల్ల ఓ యువతి మృతి చెందింది కూడా. కేరళలోని పాలక్కాడ్కు చెందిన గోపాలకృష్ణ, నిషా భార్య భర్తలు. వీరికి నిఖిత, విజ్జు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు నిఖిత వయసు 20 ఏళ్లు కాగా, కొడుకు విజ్జు కోయంబత్తూరులో చదువుతూ ఉండగా, కూతురు నిఖిత తోడుపూజలో స్నేహితులతో హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. ఇక నిఖితకు రొయ్యలంటే అలర్జీ అయినా ఆమె రొయ్యల కూరతో భోజనం చేసింది. ఇక తర్వాత నిద్రపోయిన నిఖిత లేవగానే తీవ్ర అస్వస్థకు గురైంది. కాసేపటికే ఆమెకు అలర్జీ ఏర్పడింది. దీంతో వెంటనే ఆమె స్నేహితులు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. కాసేపటికి ఆమె పరిస్థితి మరింత విషమించింది. వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఇక విషయం తెలుసుకున్న నిఖిత తల్లిదండ్రులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. ఇక ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. మరి కాగా పోస్టుమార్టం నిమిత్తం నిఖిత మృతదేహాన్ని కోటాయ మెడికల్ కాలేజీకి తరలించిన పోలీసులు అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. నిఖిత మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. రొయ్యలు తినడం వల్ల అలర్జీ వచ్చి నిఖిత చనిపోయిందని తెలుసుకున్న తోటి స్నేహితులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక అప్పటి వరకు బాగానే ఉండి సడన్ గా ఇంత ఘోరం జరిగిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక తల్లిదండ్రులు బాధైతే వర్ణనాతీతంగా మారింది. నిఖిత మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక రొయ్యలు ముఖ్యంగా చర్మం మీద దురద, అలర్జీకి కారణమవుతాయి. అది కాస్త తీవ్రమైతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకీ రొయ్యలు అలర్జీకి ఎలా కారణమవుతాయంటారు? రొయ్యల వీపు మీద నల్లటి రక్తనాళాలు ఉంటాయి. రొయ్యలను శుభ్రం చేసేటప్పుడు వాటిని తొలగించాలి. వీటితో అత్యంత ప్రమాదమైన విష, వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇక వీటిని సరిగ్గా తొలగించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. తీవ్రమైన అలర్జీ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎగ్జిమా లేదంటే అటోపిక్ డెర్మటైటిస్ అని అంటారు. చర్మంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడితే అత్యంత ప్రమాదం అని గుర్తించాలి. శరీరంపై గెడ్డలు ఏర్పడి దురద తీవ్రంగా అవుతుంది. ఇక కళ్ళు, నోరు, చర్మం మీద దురద ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత శ్వాసకోశ సమస్యలు, ఛాతి నొప్పి ఏర్పడుతుంది. అలసట, తల తిరగడం ఏర్పడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే ప్రాణాలు రిస్కులో పడతాయి. అంతేకాదు, ఒక్కోసారి సరిగ్గా శుభ్రం చేయని రొయ్యలు తింటే అప్పటికప్పుడు ఇబ్బందులు కలగకపోవచ్చు. కానీ పేగుల్లో మాత్రం ఈ వ్యర్థాలు అలాగే ఉంటాయి. టాక్సిన్స్ రసాయనాల రూపంలో ఉండిపోతాయి. ఇవి జీర్ణ వ్యవస్థతో పాటు పేగులను ధ్వంసం చేస్తాయి. నెమ్మదిగా చర్మం మీద దద్దుర్లు రావడంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చివరకు ప్రాణాలను హరిస్తాయి. మరి తెలుసుకున్నారు కదా, జాగ్రత్త. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని